శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 118వ సర్గ. అనసూయాదేవి సీతాదేవికి దివ్యములైన అంగరాగములను వస్త్రాభరణాదులను కానుకలుగా సమర్పించుట. ఆ ఋషిపత్ని కోరికపై సీతాదేవి తన వివాహ గాథను వివరించుట. దోషదృష్టి లేని ఆ సీతాదేవి అత్రిపత్ని యొక్క అనసూయాదేవి తెలిపిన ధర్మవచనములను గౌరవించుచు తిన్నగా ఆమెతో ఇట్లు పలకదొడింగెను. ఓ దేవి, నీవు లోకమనగల స్త్రీలలో సర్వశ్రేష్ఠురాలవు. నాతో నీవు ఇట్లు పలుకుట ఆశ్చర్యకరము కాదు. స్త్రీకి పతియే దైవము అనే విషయమును నేను ఎరుగుదును. ఓ పూజ్యురాలా, ఒకవేళ భర్త గుణహీనుడు అయినను గుణవంతుడు అయినను ఆ విషయమున ఎట్టి సంకోచము లేకుండా సతికి పతి సేవింపదగినవాడే. ఇక నా భర్త అయిన శ్రీరాముని విషయమున చెప్పవలసిన పని ఏమి? అతని గుణములు శ్లాఘనీయములు. అతడు దయాళువు, జితేంద్రియుడు, సకల ప్రాణులేడలను దృఢమైన అనురాగము కలవాడు. మీది మిక్కిలి ధర్మనిరతుడు. తల్లిదండ్రుల వలె నాకు అత్యంత ప్రేమాస్పదుడు. కనుక ఆయనను భక్తి శ్రద్ధలతో చక్కగా సేవించెదను. మహాబలశాలి అయిన శ్రీరాముడు తన కన్నతల్లి అయిన కౌసల్యాదేవి ఎడ చూపిడి భక్తి గౌరవములనే తదితర రాజా పత్నుల ఎడ కూడా ప్రదర్శించుచుండును. శ్రీరాముడు పితృభక్తి కలవాడు, ధర్మజ్ఞుడు. ఆ మహావీరుడు ఒక్కసారైనను దశరథుని ప్రేమానురాగములకు నోచుకొనిన స్త్రీలను నిస్సంకోచకంగా తల్లుల వలె గౌరవించుచుండేవాడు. జనసంచారము లేక భయంకరమైన ఈ వనములకు నేను బయలుదేరే సమయమున మా అత్త కౌసల్యాదేవి నాకు ఇచ్చిన మహోపదేశం ఇప్పటికీ నా హృదయమున పదిలముగానున్నది. లోగడ వివాహ సమయమున అగ్ని సమక్షమున మా జనని నాకు బోధించిన మాటలు నేటికి నా గుండెలో స్థిరముగానున్నవి. ఓ ధర్మాత్మురాలా, నీవు నాతో పలికిన మాటలు మా అత్తగారు మా తల్లి నాకు చేసిన ఉపదేశములను మరలా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుతున్నవి. పతిని సేవించుటే స్త్రీకి గొప్ప తపస్సు. దానిని మించిన తపస్సు లేనే లేదు. ఓ దేవి, మహాసాధ్వి అయిన సావిత్రి భక్తి శ్రద్ధలతో పతి సేవలు నర్చి స్వర్గమున సుస్థిర స్థానమును పొందినది. అట్లే నీవును నీ పతి సేవలకు ఫలముగా సద్గుణములను పొందుదువు. నారీలోకమునకే మేలుబంతియు దివ్య స్వరూపిణియు అయిన రోహిణి తన పాతివర్చ్య ప్రభావముచే ఆకాశమునందు తన భర్తకు చంద్రుని ఒక్క క్షణమైనను విడిచి ఉండదు. ఎట్టి సంకట పరిస్థితిలోనైనను పతి సేవలలో వ్రతదీక్షతో దృఢముగా ఆచరించినట్టు ఇట్టి వనితారత్నములు తమ పవిత్ర కార్యముల చేత దేవలోకములను మిగుల గౌరవాదరములను పొందుతుందరు. అనంతరము సీతాదేవి నుడిన పలుకులకు అనసూయాదేవి ఎంతో సంతసించి ఆమె మూర్ధవను మూర్కొనెను. పిమ్మట ఆమె జానకీదేవి సంతోషమును నిండింపు చేయుచు ఆమెతో మరలా ఇట్లు వచించెను. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండి ఓ సీత, నేను దృఢమైన నియమములను పాటించుచో తీవ్రముగా తపమర్చి ఉంటిని. ఆ తపశక్తితే నీవు ఏమి కోరినో ఇయ్యగలను. కనుక నీవు ఒక వరమును కోరుకొనుము. ఓ మైథిలి, నీవు యుక్తియుక్తముగా పలికిన మధుర వచనములను నేను మిగులు సంతసించితిని. నీకు ఇష్టముగా దానిని కోరుకునము. నీ కోరికను నేను తీర్చేదను. అనసూయాదేవి నుడివిన మాటలను విని సీతాదేవి మిగులు ఆశ్చర్యపడెను. అప్పుడు ఆమె దరహాసము చేయుచో తపోబల సంపన్నురాలైన ఆ అత్రి మహర్షి పత్నితో, మీ మధుర వచనములతోడనే నా కోరికలను నేను ఈడేరినవి. ఇంకా మీరు నా కొరకై చేయవలసిన ఏమీనూ లేదు అని పలికెను. సీతాదేవి పలికిన మాటలను విని ఆ అనసూయాదేవి మిక్కిలి సంతసించెను. అనంతరము ఆమె ఇట్లనెను, ఓ సీత, ఏమియు కోరని నిండు ధనమునకు పరమానంద భరితురాలనైతిని. నీవు ఆవంతి కాంక్షింపకున్నను నీ కార్య సాఫల్యమునకు నేను తప్పక తోడ్పడిదెను. ఓ వైదేహి, ఈ శ్రేష్టములైన మాలలు, వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు అమూల్యములైన మైపోతలు దివ్యములైనవి. ఇవి నీ శరీరమునకు మిగుల తగి ఉన్నవి. ఇవి ఏమాత్రము వసివాడక సర్వదా దర్శనీయములై ఉండెను. వీటినన్నింటినీ నీకు ఇచ్చుదును. ఇవి నీ శరీరమునకు వన్నె తెచ్చును. వీటితో నీ భర్తను సంతోషపరచగలవు. ఓ జానకి, ఈ దివ్యములైన అంగరాగములను పూసుకొని నిత్యుడైన శ్రీ మహావిష్ణుని లక్ష్మీదేవి వలె నీ భర్తను నీవు అలరింపజేయగలవు. అంతటా సీతాదేవి ప్రీతిపూర్వకంగా ఇయ్యబడిన వస్త్రములను, అంగరాగములను, నగలను, దండలను ఆమె నుండి స్వీకరించెను. యశస్విని అయిన సీతాదేవి ఆ కానుకలను గ్రహించిన పిమ్మట దోసులగ్గి తపసంపన్నురాలైన అనసూయాదేవిని చక్కని భక్తి శ్రద్ధలతో సేవించెను. నిత్యము దీక్ష వహించి వ్రతములను ఆచరించినట్టు ఆ అనసూయ తన సమీపమునే కూర్చుని ఉన్న సీతాదేవితో, అమ్మా, నీకు ఇష్టమైన ఏదేని ఒక కథను నాకు వినిపింపుము అని ఆమెను అడిగాను. ఓ సీత, మిగులు వాసిగాంచిన ఈ శ్రీరాముడు స్వయంవర సభలో నేను అర్ధాంగిగా పొందినట్లు నేను వింటిని. ఆ కథను నేను సవిస్తరంగా వినగోరుచున్నాను. దాన్ని యథాతథంగా పూర్తిగా నాకు తెలుపుము. అనసూయాదేవి ఇట్లు వేడుక పడగా అంతటి సీతాదేవి, అయితే తల్లి తెలిపిదని వినుము అని ధర్మనితురాలైన ఆమెతో పలికి తన వివాహ గాథను గుర్చి ఆమెకు వివరింపదొడింగెను.
జనకుడు మహారాజు మిథిలా నగరమునకు ప్రభువు. అతడు మహావీరుడు, గొప్ప ధర్మవేత్త, క్షత్రియ ధర్మమునందు మిగుల నిరతుడు. ఆ ప్రభువు తన రాజ్యమును ప్రజానురంజకముగా ధర్మముగా పరిపాలించుతుండేవాడు. ఒకానొక సమయమున మహారాజు యజ్ఞము చేయగోరి దానికి అనుభోగు క్షేత్రమును తాను స్వయంగా మేడి కర్రను పట్టుకొని నాగలితో దున్నసాగాను. అప్పుడు నేను భూమిని చీల్చుకొని బయటికి వచ్చి తినట. ఆ విధముగా నేను ఆ ప్రభువునకు పుత్రికనైతిని. ఆ సమయమున మహారాజు విత్తనములను పిడికట బట్టి చల్లుచుండెను. ఇంతలో ఆయన దృష్టి నాపై పడెను. అప్పుడు నా శరీరము అంతయును దుమ్ము కొట్టుకుని ఉండెను. ఆ స్థితిలో నన్ను చూసి ఆ జనక భూపతి మిగులు ఆశ్చర్యపడెను. అంతవరకును సంతతి లేకపోవడచే ఆ మహారాజు స్వయంగా ప్రేమతో నన్ను తన ఒడిలోనికి తీసుకుని, ఇక ఈ పసికందు నా కూతురే అని పలికి తన నిండు వాత్సల్యముతో నాపై కుమ్మరించెను. ఇంతలో ఆకాశము నుండి ఒక దివ్యవాణి నన్ను గుర్చి ఇట్లు తెలిపెను. ఓ రాజా, ఈమె మనుష్య బాలిక కాదు, ఒక దివ్య శిశువు. కావున ధర్మముగా ఈమె నీ కుమార్తెయే. ధర్మాత్ముడును మిథిలాధిపతియు అయిన మా తండ్రి ఆ దివ్య వచనములు విన్న పిమ్మట సంతోషంతో పొంగిపోయిను. ఆ రాజభవన నేను చేరిన పిమ్మట మహారాజు యొక్క సంపదలు కొల్లలుగా వృద్ధి చెందెను. నిత్యము పవిత్రములైన యజ్ఞయాగాదులను వరుస్తుండి జనక మహారాజు నన్ను తన పట్టపురానికి ప్రియమైన కానుకగా ఇచ్చెను. మెత్తని హృదయము గల ఆ మహారాణి కన్న తల్లివలే నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసెను. వివాహమునకు తగిన వయసు వచ్చి నన్ను చూసి మా తండ్రి కష్టార్జితమైన సంపదను కోల్పోయిన నిద్రను వలె దీనుడై చింతాక్రాంతుడాయను. ఈ లోకమున ఆడపిల్లల గల తండ్రి తన సంపదలచే వైభవలచే ఇందును ఎంతటి వాడే అయినను కావచ్చును గాని, మగపిల్లలు గల తండ్రులు అతనితో సమానులు గాని, అతని కంటే తక్కువవారు గాని కావచ్చును. అయినను వారు అతన్ని చిన్నచూపు చూసెదరు. అట్టి ఇబ్బందులు ఎదురగు సమయము దగ్గర పడుచున్నందున జనక మహారాజు ఓడలేని వాడు సముద్రం యొక్క ఆవలి తీరమునకు చేరలేనట్లు చింతాసాగరం నుండి బయటపడలేకుండెను. ఆ మిథిలాధిపతి నా కూతురు సీత అయోనిజ అను భావమును మనసులో ఉంచుకుని ఆ దృష్టితోనే నా వివాహ విషయమును గుర్చి ఆలోచింపసాగాను. నాకు తగినట్లుగా ఉత్తమ వంశ సంజాతుడు, సత్పురుషుడు, సత్ప్రవర్తనుడు, రూప యవ్వన సంపన్నుడు అయిన వరుడు ఎంత వెదికి చూచినను ఆయన దృష్టికి గోచరింపకుండెను. ప్రజ్ఞాశాలియు నిరంతరము వరాన్వేషణలో మునిగి ఉన్నవాడును అగు ఆ మహారాజు స్వయంవర విధానమనే నా కుమార్తెకు వివాహము చేయదగును అను నిశ్చయమునకు వచ్చెను. స్వయంవర విధానమనే నా కుమార్తెకు వివాహము చేయదగును అను నిశ్చయమునకు వచ్చెను. ఆ నిమి వంశములో జనకుని కంటెను పూర్వుడైన దేవరాతుడు ఒక మహాయజ్ఞము చేయుచుండగా మహాత్ముడైన వరుణుడు ప్రసన్నుడై ఒక దివ్య ధనస్సును అక్షయ బాణములతో ఒప్పుచునుడి 2 తూణీరములను ఆ మహారాజునకు అనుగ్రహించెను. జనక మహారాజునకు అవి సంక్రమించెను. ఎంతటి బలశాలురైన మానవులు సైతము తమ సర్వశక్తులను ఒడ్డి ఎంతగా ప్రయత్నించను ఆ మహాధనస్సును ఏమాత్రం కదల్పజాలకపోయిరి. మహారాజులు తమ స్వప్నంలో కూడా దానిని ఎక్కుపెట్టుటకు ఆసక్తులగుచుండిరి. సత్యసంధుడైన మా తండ్రి స్వయంవర మహోత్సవనకు సకల భూపతులను ఆహ్వానించెను. ఆయన ఆహ్వానం అందుకుని పెద్ద సంఖ్యలో అతడికి విచ్చేసిన ఆ మహారాజుల సమక్షమున ఆ శివధనస్సును గురించి ఆయన ఇట్లు వివరించెను. ఈ మహాధనస్సును లేవనెత్తి దీన్ని ఎక్కుపెట్టి పరాక్రమశాలి అయిన పురుషుడు నా కుమార్తెకు సీతాదేవికి భర్త అగును. ఆ వీరునికి నా సీతనిచ్చి వివాహం చేసేదను. ఇందులో సందేహము లేదు. ఇది నా ప్రతిజ్ఞ అని పలికెను. అతడికి విచ్చేసిన రాజకుమారులందరూ పర్వతమంతగా బరువైన ఆ గొప్ప ధనస్సును చూసి దాన్ని ఎక్కువ పెట్టలేకపోయిరి. సరికదా కదిలించుటకును ఆసక్తులే దానికి ఒక దండము పెట్టి వెళ్ళిపోయిరి. ఇది జరిగిన చాలా కాలమునకు మిగిలిన తేజస్వియు సత్యపరాక్రముడును అయిన రఘురాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట నా తండ్రి చేయుచున్న యజ్ఞమును చుచ్చుటకై మిథిలా నగరమునకు ఏతించెను. అప్పుడు ధర్మనితుడైన మా తండ్రి విశ్వామిత్ర మహర్షికిని రామలక్ష్మణులకును సాదరముగా అతిథి మర్యాదలను వలర్చెను. పిమ్మట విశ్వామిత్రుడు మా తండ్రితో ఇట్లనెను. ఓ నరేంద్ర, ఇతడు శ్రీరాముడు, అతడు లక్ష్మణుడు. ఈ ఇరువురు సోదరులు దశరథ మహారాజు కుమారులు. వీరు మీ శివధనస్సును చూడగోరుచున్నారు. ఆ దివ్య ధనస్సును రాజకుమారుడైన శ్రీరామునకు చూపింపుము. ఆ విశ్వామిత్రుడి పలికిన వెంటనే ఆ మహాధనస్సు అతడికి చేర్చబడెను. పరాక్రమశాలి అయిన రఘురాముడు రెప్పపాటు కాలంలో ఆ ధనస్సును వంచి వెంటనే అల్లెతాడును సంధించి ఆకర్ణాంతము దాన్ని బలముగా లాగెను. శ్రీరాముడు వింటినారిని వేగముగా లాగుచుండగానే ఆ శివధనస్సు మధ్యకు విరిగి 2 ముక్కలాయెను. జనుర్భంగమైనప్పుడు పిడుగుపాటు వలె మిక్కిలి భయంకరమైన ధ్వని వెలువడెను. పిమ్మట ఆడిన మాట తప్పని మా తండ్రి నన్ను శ్రీరామునికి ఇచ్చి కన్యాదానం చేయుటకే నిశ్చయించుకొని జలపాత్రను గ్రహించెను. అప్పుడు శ్రీరాముడు అయోధ్యాధిపతియు తన తండ్రియు అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని బడయకుండా నన్ను చేపట్టడకు సిద్ధపడకుండెను. అంతటా మా తండ్రికి జనక మహారాజు మామయు
వృద్ధుడును ఆయన దశరథ మహారాజును మిథులకు పిలిపించెను. ఆయన అనుమతితో ధీశాలిగా వాసిగాంచిన శ్రీరామునితో నా వివాహము జరిపించెను. మిగులు సౌందర్యవతియు సాధ్వియగు నా చెల్లెలు ఊర్మిళను మా తండ్రి లక్ష్మణునికిచ్చి వివాహము చేయించెను. ఈ విధముగా స్వయంవర విధానమును శ్రీరామునకు నేను భార్యనైతిని. మహావీరుల్లో శ్రేష్ఠుడైన నా పతికి నేను సహధర్మచారిణినై సర్వదా ఆయన ఎడ అనురక్తురాలనై ఉన్నాను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యాకాండనందు 118వ సర్గ సంపూర్ణము. జై శ్రీ